హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫుడ్డీ. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ నూకల పిండి రొట్టెలండి. మీలో ఎంతమందికి నూకల పిండి రొట్టెలంటో తెలుసో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి ఈ నూకల పిండి రొట్టెలు ఎక్కువ మందికి తెలియదండి. ఎందుకంటే ఇది వెనకటి కాలంలో మన బామ్మ వాళ్ళ టైంలో వాళ్ళు ఈ చపాతీలను చేసుకునే వాళ్ళండి. ఈ నూకల పిండి రొట్టెలో చికెన్ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది. ఎవరికైతే నూకల పిండి రొట్టెలు ఎలా చేయాలో తెలీదో వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు కూడా చేసేస్తారు, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్: ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి వేసుకోవాలి. ఈ పిండిని కలపడానికి మనకు పెద్ద బౌల్ కావాలండి. సో ఒక పెద్ద బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ని వేడి చేసుకోవాలి. ఈ పిండికి ఎక్కువ మనం వేడి నీళ్ళే వాడతామండి, చల్ల నీళ్ళు వాడము. సో ఈ బౌల్లో ఇలా వేడవుతున్నప్పుడు వాటర్, ఇందాక మనం తీసుకున్న బియ్యం పిండిని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్పూన్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే అవి హాట్ వాటర్ కదండి, చేతు కాలిపోతుంది. సో మీరు కూడా ఈ సేఫ్టీ మెజర్స్ పాటించండి. వేడి నీళ్ళు వేసి పిండి కలుపుతాం కదండి, అందుకే ఫస్ట్ స్పూన్ యూస్ చేయండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొన్ని గోరువెచ్చ వాటర్ తీసుకోవాలండి. తీసుకొని ఇందాక మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆ వేడి వాటర్ కొన్ని కొన్ని వేస్తూ చపాతీ చేయడానికి ఒక ముద్ద చేసుకోవాలండి. చూసారు కదా, ఇగో ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు చపాతీలు చేసే పీటను తీసుకొని దానిపైన ముందు కొంచెం బియ్యం పిండిని వేసుకోవాలండి. వేసుకున్నాక ఇందాక మనం చేసుకున్నాం కదా చపాతీ ముద్దని, ఆ ముద్ద అక్కడ పెట్టేసుకొని ఈ బియ్యం పిండి వేసుకుంటూ ఇలా ఇలా చేసుకోవాలండి. చేతితో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్గా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చపాతీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ హీట్ ఎక్కాక అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. కొంచెమే ఆయిల్ యాడ్ చేసుకొని మనం చేసుకున్న చపాతీని దానిపైన వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ చపాతీ పైన కొన్ని కొన్ని చల్ల వాటర్ చల్లుకోవాలి. చూడండి, ఇలా కొంచెం చల్ల వాటర్ చల్లుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి చపాతీకి. ఆయిల్ వేయకూడదండి పైన, ఇలా వాటర్ చల్లుకోవాలి. వాటర్ చల్లుకొని వాటర్ స్ప్రెడ్ అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ ఈ చపాతీలను కాల్చుకోవాలండి. అన్ని చపాతీలకి సేమ్ ప్రాసెస్ అండి. లాస్ట్లో కొంచెం సైడ్స్కి కొంచెం ఆయిల్ వేయండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన నూకల పిండి రొట్టెలు రెడీ అండి. చూసారు కదండి ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఈ చపాతీలను ట్రై చేశాక నాన్ వెజ్ కర్రీస్తో టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా నాన్నమ్మ అయితే ఎప్పుడు ఈ నూకల పిండి రొట్టెలు చేసేదండి. నాకు మా నాన్నమ్మ చేతి నూకల పిండి రొట్టెలు అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమంది మీ నాన్నమ్మ చేతి నూకల పిండి రొట్టె తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ మా నాన్నమ్మ కర్రీస్ కూడా చాలా బాగా చేస్తుందండి. ఒకరోజు మా నాన్నమ్మతో కూడా రెసిపీ చేపిస్తాను. కొత్తగా లక్కీ ఫుడ్డీ ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.